గ్రామీణ స్వయం సహాయ సంఘాల మహిళలు జాతీయ స్థాయి వ్యాపారవేత్తలుగా ఎదగాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పేర్కొన్నారు. మహిళా సంఘాలు తయారు చేసే ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం జిల్లాలలోని అన్ని ప్రభుత్వ శాఖల నుంచి అవసరమైన మద్దతు కల్పిస్తామని ఆమె హామీ ఇచ్చారు. మంగళవారం జిల్లా కేంద్రంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్రామీణ స్వయం సహాయ మహిళా సంఘాలు తయారు చేసిన చేనేత హస్తకళల ఆహార ఉత్పత్తుల ప్రదర్శన మినీ సరస్ ఫెయిర్ ఆమె ప్రారంభించారు. అనంతరం జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శేఖర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో తొలిసారి నల్లగొండలో ఉమ్మడి నల్లగొండ జిల్లా మహిళా సంఘాల కోసం సరస్సు ఏర్పాటు చేయడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు. మహిళా సంఘాలు తయారు చేసే ఉత్పత్తుల్ని సోషల్ మీడియా, అమెజాన్ లాంటి ఆన్లైన్ మార్కెట్లో కూడా మార్కెటింగ్ చేయాలని సూచించారు. చిన్న స్థాయిలో ప్రారంభమైన అనేక సంస్థలు ఆ తర్వాత నాణ్యత, మార్కెటింగ్తో పెద్ద కార్పొరేట్ కంపెనీలుగా ఎదిగాయని జిల్లా కలెక్టర్ ఉదాహరణలతో తెలియజేశారు. అందుకోసం అవసరమైన అన్ని రకాల మద్దతు జిల్లా యంత్రాంగం నుంచి ఉంటుందని హామీ ఇచ్చారు. సాధారణ ప్రజలతో పాటు ప్రభుత్వ సిబ్బంది, అధికారులు కూడా మినీ సరస్ సందర్శించి ఉత్పత్తులు కొనుగోలు చేసి మహిళా సంఘాల ఉత్పత్తులకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రదర్శనలో ఉన్న స్టాళ్లను సందర్శించి వివరాలు అడగడంతో పాటు ఉత్పత్తులు కొనుగోలు చేసి మహిళా సంఘాల ప్రతినిధులను ఉత్సాహపరిచారు. కార్యక్రమంలో పేదరిక నిర్మూలన సంస్థ డైరెక్టర్ పిడబ్ల్యూ జాన్సన్ మాట్లాడుతూ తెలంగాణలో నల్గొండ జిల్లా గ్రామీణ మహిళా సంఘాలు అభివృద్ధిలో ముందున్నాయని కొనియాడారు. రాష్ట్ర స్థాయిలో మాత్రమే నిర్వహించే సరస్ ప్రదర్శనను తొలిసారి నల్లగొండలో ఏర్పాటు చేయడం పట్ల ఆయన జిల్లా అధికారులను అభినందించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సహాయ సంచాలకులు జి కోటేశ్వరరావు, జిల్లా అటవీ అధికారి రాజశేఖర్, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి కృష్ణవేణి, జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి ఎన్ పద్మ, పరిశ్రమల శాఖ జిఎం వి కోటేశ్వరరావు, జిల్లా మహిళా సమాఖ్య ప్రతినిధులు, గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారులు పాల్గొన్నారు. సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎక్కడ పెట్టిని కార్యక్రమం ఇది మన నల్గొండ నుంచి మొదలై వేరే జిల్లాలలో మన మహిళా సంఘాలు ఒక ప్రేరణగా మారుతారు. ఇప్పుడు డిఆర్డిఓ గారు చెప్పినట్లు ఆల్మోస్ట్ 52 స్టాల్స్ ఉన్నాయి. సో మీడియా మిత్రులతో కూడా నా కోరిక, ఇలాంటివి ప్రయోజనాలని, ఇలాంటివి కార్యక్రమాలని మీరు ఇంకా ప్రోత్సహించాలి. ఇంకా అంటే జనాలకి చేరుకునే విధంగా మీరు దాన్ని ప్రచారం చేయాలి. ఈరోజు ఇంకొక సందర్భంలో నేను వచ్చేటప్పుడు ఫాల్గుని నాయర్ అనేది ఒక ఆర్టికల్ వచ్చింది. మీ అందరు నాయక అనేది పేరు విని ఉండవచ్చు. నాయక కాస్మెటిక్స్. సో ఫాల్గుని నాయర్ గారు 52 వయసులో ఆ చిన్న ఒక స్టాల్ పెట్టుకొని ఆ ప్రయోజన్ని, ఇప్పుడు నాయక అనేది పెద్ద ఎన్ఎస్సిలో లిస్టెడ్ ఉన్న ఒక కంపెనీ. సో ఈరోజు మీరు ఒక చిన్న ఎంటర్ప్రైజర్, ఒక చిన్న దుకాణదార్ లాగా ఉండవచ్చు. బట్ రేపు మీ కోరిక, మీ కళ ఏముండాలి అంటే మీరు ఒక పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ లాగా ఉండాలి. ఈరోజు అంటే ఇది మీడియా ముందు చెప్పాలా వద్దా, బట్ నాకు చీర పెట్టడం అంత ఇష్టం లేదు. బట్ ఈరోజు నేను వేసుకునేది ఒక చందేరి చీర. చందేరి అనేది ఇది మహిళా సంఘాల ద్వారా మధ్యప్రదేశ్లో చేస్తారు. సో వాళ్ళు చేసిన ప్రచారం, మీరు ఉత్పాదన చేస్తారు, ఉత్పాదన చేయడం అది తోలిమెట్లు. మీరు చాలా బాగా చేస్తున్నారు. మన పిఏపల్లి లాంటివి మారుమూల ప్రాంతంలో తయారున్న ఉత్పాదనాలు ఇప్పుడు మేము చూస్తూ ఉన్నాము. అదేవిధంగా నల్గొండ. సో మీరు ఆల్రెడీ తోలిమెట్లు ఎక్కి ఉన్నారు. నెక్స్ట్ ఏంటి? మార్కెటింగ్. నేను ఎప్పుడో ఆ సామెత చెప్తా ఉంటాను, జంగల్ మే మోర్ నాచా కిస్నే దేఖా. లేదా అటవీలో నేమలి ఎంత అద్భుతమైన నృత్యం చేసినా ఎవరికి తెలుసు అండి, మీరు మార్కెటింగ్ చేయకపోతే. సో మార్కెటింగ్ పరంగా కూడా నేను జిల్లా అధికారిగా మా డిఆర్డిఓ టీం అంతా మీకు మాట ఇస్తున్నాము. మీకు మార్కెటింగ్లో ఇందాక పిఏపల్లి వాళ్ళు ప్యాకేజింగ్లో బబుల్ ర్యాప్ ప్యాకేజింగ్, ఇప్పుడు మీరు ఆన్లైన్ ఈ-కామర్స్ మాధ్యమం ద్వారా ఇప్పుడు నల్గొండ నుండి పైన ఢిల్లీకి పంపాలి అంటే మీ ప్యాకేజింగ్ చాలా చక్కగా ఉండాలి, ఈకో ఫ్రెండ్లీ ఉండాలి. ఆ దిశగా కూడా నేను డిఆర్డిఓ గారితో రిక్వెస్ట్ చేస్తున్నాను. మీకు బయట నుంచి టీం కావాలన్నా మన సిఓ మేడం కూడా చాలా కోఆపరేటివ్ ఉన్నారు. మార్కెటింగ్ పరంగా మీకు ఏ సహాయం కావాలో, ఏ శిక్షణ కావాలో దయచేసి మా దృష్టికి తీసుకొని రండి. మీ ప్రోడక్ట్ని, మీ ఉత్పాదనని దృష్టిలో పెట్టుకొని కస్టమైజ్ చేసి మీకు ఆ ట్రైనింగ్ ఇచ్చే బాధ్యత మాది, మా డిఆర్డిఏ ఆఫీస్ది. అండ్ నాట్ జస్ట్ మా డిస్ట్రిక్ట్ ఆఫీసర్సే కాకుండా పబ్లిక్ కూడా దయచేసి ఇలాంటివి ప్రయోజనం. నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు నుమాయిష్ అలాంటివి చూస్తూ ఉన్నాము. బట్ నల్గొండ లాంటివి జిల్లాలో
ఇది చూడడం నాకు ఎంతో సంతోషంగా ఉంది.